అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. బంగారం కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి, పెట్టుబడిదారులకు, అలాగే ఆభరణాల వ్యాపారులకు కూడా ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ అనే చెప్పాలి. దేశీయ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు గోల్డ్ రేట్లు కొద్దిగా పెరిగినట్లుగా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకం విలువ, అమెరికా వడ్డీ రేట్లు అంచనాలు, అలాగే పెళ్లిళ్ల సీజన్ల కారణంగా ఈ పెరిగిన డిమాండ్ ప్రభావంతో బంగారం ధరలు మళ్లీ పైకి కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు చూసుకున్నట్లయితే సుమారు 90,300 వద్ద కొనసాగుతుంది. నిన్న ఇదే ధర సుమారు 89,900గా ఉండగా ఈరోజు దాదాపు 400కు పెరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఈరోజు 98,510 రూపాయల వద్ద ఉండగా నిన్న ఇదే ధర 98,070గా నమోదైంది. అంటే ఒక్క రోజులోనే దాదాపు 440 వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఇక వెండి ధరలు చూసుకున్నట్లయితే వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా పెరిగాయి. నిన్న కిలో వెండి ధర 1,07,000 వద్ద ఉండగా ఈరోజు చూసుకున్నట్లయితే అదే 1 కిలో వెండి ధర 1,08,200కి చేరుకుంది. పరిశ్రమల అవసరాలు, అంతర్జాతీయ డిమాండ్, పెట్టుబడిదారులు ఆసక్తి కారణంగా వెండి మార్కెట్ కూడా చాలా బలంగా కొనసాగుతుంది. ఇక బంగారం ధరలలో ఈ పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న ఆర్థిక అనిశ్చితి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, ప్రపంచ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు కొనసాగడం వల్ల పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా కూడా ఈ బంగారాన్ని ఎంచుకుంటున్నారు. మరి ఫలితంగా గోల్డ్కు డిమాండ్ పెరిగి ధరలు కూడా పైకి వెళ్తున్నాయి. ఇక ఇదే దేశీయంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ కొనసాగుతోంది. దీంతో ఈ జ్యువెలరీ షాపులలో కొనుగోలు పెరిగాయి. ముఖ్యంగా మహిళల ఆభరణాలు కొనుగోలుపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు ప్రజలు. దీనివల్ల కూడా గోల్డ్ రేట్లు తగ్గకుండా నిలకడగా ఉండడంతో పాటు కొద్దిగా అయితే పెరుగుతున్నాయి. అయితే నిన్నటితో పోలిస్తే మాత్రం ఈ రోజు మార్కెట్లో కొనుగోళ్లలో ఒత్తిడి మరింత ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా వ్యాపారులు చెప్తున్నారు. అయితే బంగారం ధరలు ప్రతిరోజు ఒకేలా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్, రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, జీఎస్టీ, స్థానిక పన్నుల వంటి అంశాల ప్రభావంతో ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా రేట్లను ఒకసారిగా పరిశీలించడం అవసరం. ముఖ్యంగా పెళ్లిళ్ళు లేదా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలనుకునే వారు ధరల మార్పులను గమనిస్తూ సరైన సమయంలో కొనుగోలు చేస్తే ప్రయోజనం ఉంటుంది అని అయితే చెప్తున్నారు. మరి పెట్టుబడి పరంగా కూడా బంగారం ఇప్పటికీ సురక్షితమైన ఎంపికగానే భావిస్తున్నారు ప్రజలు. ఇటీవలే గోల్డ్, అలాగే ఈటీఎఫ్లు కూడా డిజిటల్ గోల్డ్, అలాగే సావరిన్ గోల్డ్ బాండ్లలో కూడా పెట్టుబడులు ఎక్కువగా పెరుగుతున్నాయి. మరి భవిష్యత్తులో కూడా ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అని భావిస్తూ చాలా మంది ఇప్పటి నుంచే బంగారంలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే సాధారణంగానే వినియోగదారులు మాత్రం పెరుగుతూ ఉన్న ఈ ధరలలో కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా గోల్డ్ రేట్లు వరుసగా పెరుగుతూ ఉండటంతో మధ్య తరగతి కుటుంబాలపై ఎక్కువగా భారం పడుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కోసం బంగారం కొనుగోలు చేయాల్సిన కుటుంబాలు మరింత భారం మోస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం అండ్ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం రాబోయే రోజులలో గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి దీంతో ఇప్పుడు బంగారం మార్కెట్ పై కూడా అందరి దృష్టి నిలిచింది అని చెప్పుకోవచ్చు. అసలు ఈ సీజన్లో మీరు బంగారం కొనాలి అని అనుకుంటున్నారా? ఒకవేళ కొనాలి అనుకుంటే ఈ రేట్లు సరైనవే అని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.